అండి. 5 నిమిషాల్లో చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో చూపించేస్తాను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చక్కగా చాపర్ తీసుకొని మన స్పైస్‌కి తగ్గట్టు చిల్లీస్, ఇంకా 1 ఇంచ్ జింజర్ పీస్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని, కొత్తిమీర వేసుకొని ఫైన్‌గా చాప్ చేసుకోండి. స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా! ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మన పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. నేను మిక్సీ యూజ్ చేయను, ఇలా చాపర్ యూజ్ చేస్తే జింజర్ పీసెస్ అవి మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా మొత్తం చాప్ చేసి పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం చెక్క, లవంగాలు, ఇంకా కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, సాల్ట్ వేసుకొని టాస్ చేసుకొని కొంచెం పింక్ షేడ్కి మారిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసేయండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత రైస్ కలుపుకుంటే అంతే. ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర రైస్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. నిద్ర లేచిన తర్వాత చాలా ఆకలి వేస్తుంది, ఏమన్నా చేసి పెట్టు స్పైసీగా తినాలని ఉందంటే నేను ఇలా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట. చూసారు కదా, మా వారు చాలా హడావిడిగా ఇష్టంగా తినేస్తున్నారు. సూపర్గా వచ్చిందమ్మా, థ్యాంక్ యూ అని కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.